అంటే ఇప్పుడు చాలా బ్యాచ్ మొన్న సీసీఎల్ మనం ఓపెన్ కూడా చేశారు మనది పోస్టర్ లాంచ్ మీరు క్రికెట్ ట్రైలర్ లాంచ్ అదే పోస్ట్ ఇది క్రికెట్ సంబంధించిన అదే టీసీఏ మ్యాచెస్ సంబంధించి అండ్ మీకు తమన్ గారు కానీ సాయిధరం తేజ్ గారు కానీ ఇలా అందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు మూవీస్ గురించి ఏమైనా డిస్కషన్ ఎక్కువ వస్తుందా? 100%. ఎవరన్నా ఇప్పుడు మంచి సినిమా చేశారంటే మంచి కథ తెచ్చాడు వాడు బాగుంది చాలా బాగుందని ఇలా డిస్కషన్స్ చేస్తారు. తమనైతే ఎస్పెషల్లీ నేనేం చేసినా తమకు చూపిస్తా. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. ఒక పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్లో ఉన్నాడు. మనకి అఖండాకి ఇచ్చిన ఆర్ఆర్ అయితే కానీ సాంగ్స్ అయితే కానీ వేరే సినిమాలు తను నేను సజెషన్స్ తీసుకుంటుంటాను. తరుణ్ అన్న నాకు హిడింబా గురించి ఎస్పెషల్లీ ఫోన్ చేసి ఏంట్రా సినిమా ఏంటి ఆ ఫోటోగ్రఫీ ఏంటని ఫోన్ చేశాడు తరుణ్ అన్న. వెంకటేష్ గారు నాకు అసలు ఈజ్ లైక్ నాకు ఒక ప్యూర్ సోల్, నాకు ఆయన ఒక డివైనిటీగా కనబడతారు. ఇప్పుడు ఆయన ఆ పొజిషన్లో ఉండి అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటుంది గురించి కూడా ట్వీట్ పెట్టినట్టున్నారు కదా, మూవీ పెట్టారు, ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. అంటే ఆయన అంతే ఏది నచ్చితే చేసేస్తారు, ఏది డెస్టినీ అన్నీ చేస్తుంది, మనకి అంత నేచర్ చూసుకుంటుంది, నువ్వు నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్తుంటారు. అండ్ మీరు ఇంతమంది బ్యాచ్ క్రికెట్ ఆడుతున్నారు కదా, ఇంతకుముందు ప్రీవియస్గా మూవీ హీరోస్ అందరూ కలిసి ఆడుతునే వాళ్ళు మ్యాచెస్ అందరూ. మీరు ఒక అంటే సీనియర్ టీము జూనియర్ టీం అలా ఏం ప్లాన్ అనుకోలేదా ఇప్పుడు జనరల్గా క్రికెట్లో ఉండేటప్పుడు? ఎవరు అనుకుంటున్నావు? లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఇప్పుడు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఎక్కడో లైక్ అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మన సొసైటీకి ఐ మీన్ టు సే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఏదన్నా అవసరం, ఏదన్నా ఒక డ్రాట్ వచ్చింది, ఏదన్నా సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఉండేదే మూవీ ఫీల్డ్. అందరూ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు, నాకు బాగా గుర్తు విజయవాడలో మ్యాచ్ పెట్టారు అప్పుడు, ఏదో ఒక సంథింగ్ ఒక రీజన్. తర్వాత ఇక్కడ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఒకసారి హుదూద్ తుఫాన్ అప్పుడు అనుకుంటా అందరూ అలా ఏం లేదబ్బా, వెన్ ఎవర్ నెసెసరీ. ఇప్పుడు వాళ్ళకున్న ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వాళ్ళకి అది కుదరకపోవచ్చు. మాకున్న టైంలో మేము వెళ్తున్నాం, వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి, వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి 100% ఆడతాం. దట్ విల్ బీ ఫర్ ఎ కాజ్. అండ్ మూవీ గురించి చెప్పాలి టు తెలుగు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఎలాగో తెలుగులో చెప్పరు కాబట్టి. తెలుగు అయిపోయింది వెరీ క్విక్లీ. నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది వెరీ క్విక్లీ, 2 ఫోన్ కాల్స్తో. చెప్పండి. అందరూ వచ్చి శివం బజే మూవీ తప్పకుండా చూడండి. దిస్ వాజ్ అ టాస్క్ బట్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ మోర్ తెలుగు. బట్ ఫర్ నౌ ప్లీజ్ మేక్ షూర్ యూ గో వాచ్ శివం బజే. డెఫినెట్లీ కంటెంట్ చాలా మందికి నచ్చింది, చాలా బాగుంది కూడా, ప్రామిసింగ్గా ఉంది. డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి చూస్తారు. అండ్ ఫ్యూ ఒక చాలా క్విక్ క్వశ్చన్స్ అనమాట. వర్స్ట్ థింగ్ యూ డిడ్ ఇన్ ద లైఫ్, అంటే ఇప్పుడు వరకు చేసిన దాంట్లో వర్స్ట్ థింగ్స్ ఏమైనా? Why will he tell you? I'll ask you also. Okay, worst thing you did. I never did anything bad. Okay, మీరన్నా ఏది ఇప్పటి వరకు చేసిన వర్స్ట్ థింగ్ ఏమైనా ఉందా? నేనా? ఎందుకు అడుగుతున్నావు అనుకుంటున్నా. నీతో ఇంటర్వ్యూ చేయటమేనమ్మా అన్నా. ఇది కట్, ఇది లేదు క్వశ్చన్ లేదు. క్రేజీ థింగ్ యూ డిడ్. ఇదేంటి ఇదేమిట్రా అడిగింది చెప్పాలి కదా. వద్దు, ఇది లేదు. క్రేజీ థింగ్ యూ డిడ్. Bungee jumping. ఓకే, మీరన్నా క్రేజీ థింగ్ అంటే వీడి మీద ఏం చెప్దామని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మేము కట్ చేసి హీరోయిన్ మీద పెట్టించుకుంటా. అప్పుడు క్రేజీ థింగ్ నేను ఇంటర్లో బైపీసీ మన ఒంగోలు ఇదే చెప్తాను. నేను బైపీసీ ఎంఫార్మసీ కూడా చేసి, మీరు డాక్టర్. అదేనన్న మెదర్మెట్లు నాగభైరవ కాలేజ్ చదివేటప్పుడు మన ఒంగోలు అన్నావు కాబట్టి నేను చదివిన కాలేజీకి రిలేటెడ్ చెప్తా. క్రేజీ థింగ్, పొద్దున్న ఎగ్జామ్, అంత హాస్టల్ కదా, 12 వరకు చదువుతారు అందరూ. మనం గోడదుక్కి వెళ్ళి చక్కగా 8:30కి వెళ్ళి పక్కన మెదర్మెట్ల నుంచి లారీలో వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి వచ్చి 11:30కి వచ్చి 6 వరకు చదివి ఎగ్జామ్ రాసి పడుకునేవాడిని. అలా చేసేవాడిని ఎగ్జామ్ సార్.